నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 19వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక మీ ఆలోచనలలో స్పష్టత అనేది పెరుగుతుంది. మాటలలో ఆకర్షణ అనేది, పనులలో చురుకుదనం అనేది పెరిగే శుభదినంగా కనిపిస్తోంది. ఈరోజు మీరు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం అనేది భవిష్యత్తులో మంచి లాభాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని వారు కూడా ఈరోజు మీ సామర్థ్యాన్ని మెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి అనే చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఉదయం నుంచే కూడా మీలో సానుకూల శక్తి అనేది కనబడుతోంది. చాలా కాలంగా పూర్తి చెయ్యాలి అని అనుకున్నటువంటి కొన్ని పనులు రేపటి రోజున మీరు పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి మీ నిర్ణయాలకు మద్దతుగా నిలవబోతూ ఉన్నారు. పిల్లల చదువు లేదా వృత్తికి సంబంధించిన ఒక మంచి సమాచారం అనేది కుటుంబ సభ్యులలో ఆనందాన్ని కలిగింపజేయబోతోంది. ఆర్థిక పరంగా ఈ వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా శారీరకంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మానసిక అలసట అనేది రాకుండా మధ్య మధ్యలో మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పచ్చని కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవడం ద్వారా మీ శక్తి మరింత పెరుగుతుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శ్రీ మహాగణపతికి దూర్వాగడ్డి మోదకాలు సమర్పించి ఓం వక్రతుండాయ హోం లేదా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం విద్యార్థులకు లేదా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు లేదా విద్యా సామాగ్రిని అందజేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అనుకూలత శుభయోగాలు ఏర్పడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.